సార్ నమస్కారం సార్. నమస్తే దుర్గా ప్రసాద్ గారు. సార్ కిలారు నాగార్జున గారు చెప్పింది ఎంత కరెక్ట్‌గా ప్రజలందరూ విశ్వసిస్తున్నారండి. ఏదైనా కరెక్ట్‌గా చెప్తారాయన. కరెక్ట్‌గా బాగా చెప్తారు. అందుకే నేను మీ గురించి ట్రై చేస్తున్నాను. చాలా రోజుల నుంచి మీది ట్రై చేస్తున్నాను. ఈరోజు నాకిచ్చారు. చాలా సంతోషం సార్. ఓకే. థాంక్ ఇక మన తిరుపతి విషయంలో ఈ పరకామణి విషయంలో ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్ సార్. మాజీ టీటీడీ చైర్మన్. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఏం జరిగింది? లోపల ఏం ప్రశ్నలేసారో చెప్తారు. ఆయన చాలా చమత్కారం అనొచ్చా? లేదంటే పొంతన లేని సమాధానాలు నాకు అర్థం అవ్వలేదు సార్ అది. వర్షపు చుక్కలెన్ని? ఎంతమంది తలనీలాలిచ్చారు? ఏంటంటే అసల వినటానికి చాలా ఫస్ట్ టైమ్ మాట. స్టన్ అయిపోయి ఓహో! ఇలా కూడా చెప్పొచ్చా ఆన్సర్స్ అని. అదేనండి. అంటే ఇక్కడ దుర్గా ప్రసాద్ గారు కొంచెం మనం ఒక మనిషి ఒక విషయం మాట్లాడుతున్నాడు అంటే అది ఎందుకు మాట్లాడుతున్నాడని కొంచెం సైకలాజికల్‌గా ఆలోచించాలండి. భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గోముఖ వ్యాఘ్రం అంటారు తెలుసు కదా మీకు పదం వాడుతూ ఉంటాం. అవునండి. మేకతోలు కప్పుకున్నటువంటి పులి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాము. ఆ పోలిక ఇతనికి కరెక్ట్‌గా సరిపోతుంది. లేదా ఆవు మొహం ఉండి ఫ్రంట్ ఏమో ఆవు మొహం ఉంటది. అది పులి. అదే గోవులాగా ఇచ్చేస్తూ ఉంటుంది. కానీ లోపల తత్వం ఏంటంటే పులి అన్నమాట. సో దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఇతను ఎప్పుడైతే టీటీడీ బోర్డు చైర్మన్ చేశాడో ఆ రోజు నుంచి అతని ఆహార్యం, హావభావాలు తర్వాత అతని యొక్క ప్రవర్తన పూర్తిగా మారిపోయిందండి. ఎలాగా ఒక మనిషి తనది కానటువంటి క్యారెక్టర్ లో నటిస్తున్నప్పుడు ఏంటంటే అది న్యాచురల్ గా ఉండదు, ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. సైకాలజీ కొంచెం తెలిసిన ఎవరైనా సరే భూమన కరుణాకర్ రెడ్డిని అతని బాడీ లాంగ్వేజ్ ని కనుక గమనిస్తే అతను లోపల ఒక మనిషి ఉన్నాడు, బయటికి ఇంకో రకంగా నటిస్తున్నాడు అనేటువంటిది కనీస అవగాహన ఉన్న ఎవరికైనా తెలుస్తుందండి. పరమ భాగవతాలాగా పరమ భక్తుడిలాగా వెంకటేశ్వర స్వామిని పుట్టినప్పటి నుంచి ఆయన నెత్తిన మోస్తున్నట్టుగా అతను చేసే ప్రదర్శన ఏదైతే ఉందో దాన్ని చూస్తేనే ఇతను మోసపూరితమైనటువంటి ప్రదర్శన చేస్తున్నాడు అనేటువంటి ఎవరికైనా అర్థమవుతుంది. తర్వాత దాన్ని అట్టి పెట్టుకొని ఇతను చేసినటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కాదండి. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏవో తిరుపతిలో చేస్తున్నాం అనేటువంటి నెపంతో ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఎన్ని కోట్ల అవినీతి జరిగింది అనేటువంటి తిరుపతిలో ఉన్న ప్రజలను ఎవరిని అడిగినా చెప్తారు. తర్వాత చదువుకునే రోజుల్లో ఇతను నాస్తికుడుగా వెంకటేశ్వర స్వామి మీద చేసినటువంటి కామెంట్స్ నా నోటితో నేను చెప్పలేను, అది అందరికీ తెలిసినటువంటి విషయం. అలాంటి వ్యక్తి ఇప్పటికి మూడోసారి అతను టీటీడీ చైర్మన్ గా చేయటం, ఆ చేసిన సందర్భంలో జరిగినటువంటి అనేక అరాచకాల్లో పరకామణిలో జరిగినటువంటి ఏదైతే ఉందో దోపిడీ, ఆ దోపిడీని ఒక ఎత్తు అయితే ఆ దోపిడీని వీళ్ళు సెటిల్ చేసినటువంటి పద్ధతి అంటే దొంగోడు 100 కోట్ల రూపాయలు దొంగతనం చేస్తే దాంట్లో ఇంత పర్సంటేజ్ అనేటువంటిది స్వామివారికి మళ్ళీ ఆయన సొమ్ము ఆయనకి సమర్పించేస్తే వీళ్ళు పెద్ద మనుషులు పంచాయతీ చేసి ఏదైతే తీసేశారో సెటిల్ చేశారో దాన్ని చూసినప్పుడు ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని వీళ్ళు ఏ రకంగా దిగజార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అనేది మనందరం కూడా దాన్ని చాలా లైట్ గా అనుకుంటున్నాము దుర్గాప్రసాద్ గారు. దీని వెనకాల వాళ్ళకి ఒక హిడెన్ ఎజెండా ఉంది. తిరుమల పవిత్రతని పాడు చేయాలి, తిరుమల పవిత్రతని దెబ్బతీయాలి, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం సరళించాలి భక్తుల్లో అనేటువంటిది వీళ్ళ యొక్క హిడెన్ ఎజెండా. నేను ఇది ఘంటాపదంగా చెప్తున్నాను. ఏముంటుంది ఇప్పుడు 5 సంవత్సరాల పాటు వీళ్ళు కల్తీ నూనె నెయ్యితోటి ప్రసాదం చేసినప్పుడు సహజంగా న్యూట్రల్ గా ఉన్నటువంటి ఒక భక్తుడికి ఏమనిపిస్తుంది అంటే తన ప్రసాదంలోనే కల్తీ నెయ్యి కలుపుతున్నప్పుడు ఏమీ చేయలేనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆయన యొక్క దీని మీద డివినిటీ మీద కూడా ప్రశ్నలు రేకెత్తేటువంటి అవకాశం ఉంది. అదే వీళ్ళకి కావాలి. కానీ హిందూ తత్వాన్ని తర్వాత సనాతన ధర్మాన్ని నమ్మిన ఎవరు కూడా అంత సామాన్యంగా ఆయన మీద విశ్వాసం కోల్పోరు అనుకోండి, అది వేరే విషయం. కానీ పదే పదే ఆయన పరకామణిలోనే దొంగతనం జరిగితే అరికట్టలేని వెంకటేశ్వర స్వామి యొక్క డిగ్నిటీ మీద జనానికి రావాలి. వీడు ఏది చేసినా కూడా దాని వెనకాల హిడెన్ ఎజెండా ఇదండి. నేను బహిరంగంగా చెప్తున్నాను. వాళ్ళు ఏమనుకున్నారంటే 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు, మనం ఆడింది ఆట పాడింది పాట, మనం ఏం చేసినా అదొక నల్లరాయిలాగా కనిపించింది. కానీ దాని యొక్క మహత్యం ఏంటనేటువంటిది వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతాం. రాజశేఖర రెడ్డి గారి జీవితంలో జరిగిన సంఘటన చూసినప్పుడు కూడా దాని నుంచి వీళ్ళు ఏం పాఠాలు నేర్చుకోలేదు. ఇప్పటికి కూడా అది నల్లరాయి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక శంకరగిరి మాణ్యాలు పట్టేటువంటి సమయం వచ్చింది. ఇక మీరు అడిగినటువంటిది బయటకు వచ్చి అతను
అలా సర్కాస్టిక్ గా మాట్లాడటానికి కారణం ఏంటంటే, నా కాస్తో కూస్తో సైకాలజీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. లోపల అడిగినటువంటి ప్రశ్నలు చాలా ఘాటుగా ఉన్నాయి. ఎందుకంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఉల్లాసంగా వెళ్ళాడు ఆయన. అవును. వచ్చిన తర్వాత అతను సంబంధం లేకుండా సర్కాస్టిక్ గా మాట్లాడారని అతను అనుకుంటున్నాడు. కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఇతను మెంటల్ బ్యాలెన్స్ తప్పింది అనేటువంటిది నాకున్నటువంటి అవగాహన. నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇతని పాత్రని ఎస్టాబ్లిష్ చేసే సాక్ష్యాధారాలన్నీ మీరు అక్కడ జరిగినటువంటిది కూడా కేవలం 20 నిమిషాలు మాత్రమే విచారించారు ఈ ఫస్ట్ రౌండ్. అవునండి. అప్పుడే ఇతనికి దాంట్లో ఎస్టాబ్లిష్ చేసేటువంటి బలమైనటువంటి ఆధారాలు ఏవో అడిగి దానికి సంబంధించిన ప్రశ్నలు వేశారు కాబట్టే ఆ ఫ్రస్ట్రేషన్ లో నుంచి అతను ఏంటంటే తనకి భాష మీద ఉన్నటువంటి పాండిత్యం లేకపోతే ఆయనకున్న విషయ పరిజ్ఞానాన్ని అక్కడ ప్రదర్శిస్తూ జనాన్ని మీడియాని కూడా గందరగోళం పట్టించడానికి అయోమయానికి గురి చేయడానికి అతను ఆడినటువంటి నాటకమే కానీ ఆ పాత్ర ఎంత పోషించాడు అనేటువంటిది సిఐడి దగ్గర ఇప్పుడు దర్యాప్తు సంస్థ దగ్గర పూర్తి ఆధారాలు అక్కడ ఉన్నాయి. సో అది చేసిన తర్వాత నన్ను పనికిమాలిన అంటే నాకు సంబంధం లేని ప్రశ్నలని నేను చెప్పలేనన్ని ప్రశ్నలన్నీ నాకు వేశారు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి విచారణ అధికారులను చెప్పటం అనేటువంటిది అతని తాత్పర్యం. అది చెప్పకుండా రకరకాలుగా చేసి ఒక గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేయగలిగానని ఆయన అనుకుంటున్నాడు కానీ వాళ్ళకి పాడుగా నీళ్ళకి నీళ్లుగా అక్కడ జరిగింది ఏంటనేటువంటి ప్రతిది అందులో కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం అండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకొచ్చి అక్కడ వాళ్ళు హుండీలో వేస్తే అయాచితంగా వీళ్ళు దాన్ని ఎలా దుర్వినియోగం చేశారనేది వీడియో ఫుటేజ్ ఆధారంగా చూసిన తర్వాత భక్తుల మనోభావాలు దెబ్బతింటమే కాకుండా వాళ్ళ మనసు గాయపడి అలాంటి సందర్భంలో కఠినాతి కఠినంగా దీన్ని విచారించి బాధ్యులైనటువంటి వాళ్ళకి శిక్ష వేయాల్సినటువంటి బాధ్యత, దీన్ని ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం స్లోగా అయినా సరే స్టడీగా వెళ్ళి ఎవరెవరైతే దీంట్లో పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగటం చేస్తున్నారు. అది ఇంకా స్పీడ్ గా చేసి భంగం వాటిల్లకుండా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకి కానివ్వండి, తిరుమల ప్రతిష్టకి కానీ ఎలాంటి భంగం కలగకుండా దాన్ని రెస్టోర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి. కాకపోతే శ్రీనివాసుడికి వీళ్ళు చేసినటువంటి అపచారం ఏదైతే ఉందో సుబ్బారెడ్డి కానివ్వండి, ఇతను కానివ్వండి, ధర్మారెడ్డి కానివ్వండి, వీళ్ళకి ఇహలోకంలో పడేటువంటి శిక్ష ఎలా ఉన్నా కానీ పరలోకంలో మాత్రం ఎలా ఉంటుందనేది వాళ్ళకి కూడా తెలుసు. కానీ చట్ట ప్రకారంగా ఇక్కడ దైవానికి వీళ్ళు చేసిన అపచారానికి మాత్రం చట్ట ప్రకారమైనటువంటి ఏమైపోతుందంటే ఒకసారి అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ వస్తుంది, బయటకు వస్తారు, ఇక సంవత్సరాల తరబడి కింద కోర్టు, ఆ పై కోర్టు, ఆ పై కోర్టు, మళ్ళీ అప్పీలు, మళ్ళీ బెంచ్, ఇది వీళ్ళ ధైర్యం. కాబట్టి చట్టం ప్రకారంగా ఎలా అయినా ఇది చేసినా గానీ ప్రజల కోర్టులో, ప్రజా కోర్టులో వీళ్ళని దోషులుగా ఇప్పుడు లడ్డూ కేసు ఉంది, లడ్డూలో క్లియర్ గా చెప్పారు పామ్ ఆయిల్ ఎట్లా తీసుకొచ్చారు, దాంట్లో ఏం కెమికల్స్ కలిపారు అంటే ప్రజాక్షేత్రంలో వీళ్ళని దోషులుగా నిలబెట్టారు, శిక్ష పడిపోతుంది. దాన్నైనా సరే ప్రభుత్వం అనేటువంటిది చక్కగా పాటించాలని ఇలాంటి ఆషాఢభూతి నేను కరుణాకర్ రెడ్డి గురించి 2-3 చోట్ల మాట్లాడినప్పుడు కూడా అతన్ని మన చిన్నతనంలో ఆషాఢభూతి అనే ఒక పాట ఉంది దుర్గాప్రసాద్ గారు గుర్తుందన్నా ఒక క్యారెక్టర్ ఉండేది ఆషాఢభూతి క్యారెక్టర్. గురువుని మోసం చేయడానికి కపట వేషధారణ చేసేవాడని ఆ రోజుల్లో మనం ఆషాఢభూతి అనేవాడు. సో ఈ కరుణాకర్ రెడ్డిని అతను పెట్టుకునే నామాన్ని అతను కట్టుకునే పంచం చూసిన ప్రతిసారి నాకు ఆషాఢభూతి అనే క్యారెక్టరే గుర్తొస్తుంది. ఇలాంటి ఆషాఢభూతులు అక్కడ ఉన్నటువంటి తిరుమల దేవస్థానంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగి ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది. తర్వాత నేరస్తుడు ఎవరైనా సరే, మీరు జర్నలిజంలో ఇన్నాళ్లుగా ఉన్నారు, తర్వాత నేను విశ్లేషకుడుగా ఇన్నాళ్లుగా ఉన్నాను, నేరం చేసిన ఎవడైనా సరే నేను నేరం చేశాను, తప్పు ఒప్పుకుంటున్నానని చెప్పిన సందర్భాలు ఎక్కడైనా చూసామండి? లేదండి. నేరస్తుడు ఎంతసేపు బుకాయిస్తాడు, నేను సత్యహరిచంద్రుడనే అంటాడు. కానీ సాక్ష్యాధారాలు అక్కడ కనిపిస్తున్నప్పుడు ఏంటంటే ప్రజల దృష్టిలో ఎదురిగి వీళ్ళు నేరస్తులుగా తేలేరు, చట్టం దృష్టిలో కూడా నిందితుల నుంచి నేరస్తులుగా వీళ్ళని మార్చాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అప్పుడే రెండో వాడి ఇలాంటి తప్పు చేయడానికి భయపడేటువంటి పరిస్థితిని అయితే ప్రభుత్వం తీసుకురావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. నా కోరిక కూడా అదే. కానీ ప్రజలు పెద్ద ఎత్తున, ఎందుకంటే మీరు నేను మాట్లాడగలుగుతాం కానీ ప్రజలకు గొంతుకుండదు. సో మనలాంటి వాడిని గట్టిగా గడ వినిపించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద నా అభిప్రాయం చెప్తున్నాను ప్రసాద్. అయితే నాగార్జున గారు ఇప్పుడే మీరు అనుకుంటే ప్రజలంటే జ్ఞాపకం వచ్చిందండి. ప్రజలందరూ కూడా సామాన్యులు, నాకు వచ్చిన డౌట్ అండి. ఇప్పుడు అతను సతీష్ కుమార్ అని ఒక
పోలీస్ ఆఫీసరు రైల్లోంచి పడిపోయాడండి. అది ఆత్మహత్య లేకపోతే హత్య అనేది మనకు ఎవరికి తెలియదు కదా. ఈయన ఆత్మహత్య అని చెప్పేశాడండి ఈయన భూమన కరుణాకర్ రెడ్డి. ఆత్మహత్య అని ఎవరు చెప్పారు? అది ఎవరు చెప్పారు ఆయన? మధ్యలో కూడా ఎలా ఎలా ముడిపెట్టారో చూసారా? అతి తెలివితేటలు, నేను అదే ఆషాఢపు తెలివితేటలు అంటుంది అదే. అతనంతట అతను ఆత్మహత్య చేసుకోలేదట. ప్రభుత్వం విచారణ పేరుతోటి అతన్ని పెడుతున్నటువంటి మానసిక వేదనని తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఇది ప్రభుత్వం చేయించినటువంటి హత్య. చూసారా ఎలా ఉందో లాజిక్? అవునండి. సో రైలు నుంచి పడిపోయి అతను ఇదయ్యాడు అనేటువంటిది ఒక పక్క చెప్తున్నారు వాళ్ళ అధినేత, ఆత్మహత్య అని ఇతను చెప్తారు. సో ఈ రకరకాలైనటువంటి పిల్లి మొగ్గులు వేయటం తోటి ఏంటంటే ప్రజలకు తెలుస్తుందండి దుర్గాప్రసాద్ గారు. నేను అనేది ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు రేపు పొద్దున మళ్ళీ మారు వేషాలు వేసుకొని రాజకీయ నాయకుల్లాగా పోటీ చేయడానికి నాకు ఓట్లు వేయండి అని ఏ గడపకి వెళ్ళినా చేసింది చాలు నాయనా వెంకటేశ్వర స్వామికి నువ్వు చేసింది, నీకు ఓట్లు వేయమని మొహాన చెప్పేటువంటి పరిస్థితిని, ఎందుకంటే ప్రజా కోర్టులో వీళ్ళని దోషిగా నిలబెట్టాలని పదే పదే నేను ఎందుకు చెప్తున్నానంటే, చట్టం దృష్టి నుంచి వీళ్ళు ఎదురికి తప్పించుకుంటారు. ఎందుకంటే డబ్బు ఉంది, తర్వాత గవర్నమెంట్ మారినప్పుడు ఎవరిని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ ని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలో వీళ్ళకి బాగా తెలుసు. కాబట్టి అక్కడ చట్టపరంగా వీళ్ళకి శిక్షలు పెడుతుందంటే మనం అత్యాశపడినట్టే. కానీ జరిగింది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో మాత్రం ప్రభుత్వం వైఫల్యం చెందకూడదు అనేటువంటిది నా భావన. అయితే ఆయన ఎన్ని చమత్కారంగా మాట్లాడినా లేదంటే పొంతనలేని సమాధానం చెప్పినా ప్రజలకు అర్థమవుతుందండి. ఆయన హావభావాలు ఎన్ని అర్థమైనాయి చూద్దాం సార్. ఆ వెంకటేశ్వర స్వామి మీరు చెప్పినట్టు ఆ వెంకటేశ్వర స్వామి కోర్టు ఒకటి ఉంటది. అవును, ఆ దాంట్లో ఎవరు తప్పించుకోలేరు సార్. ఖచ్చితంగా.